మల్యాల మాటు వెంకటేశ్వర కాలువ గతంలో కురిసినటువంటి వర్షాలకు గండిపడడం జరిగింది. మేము అధికారులను సంప్రదిస్తే దీని మీద ఎలాంటి మరమ్మతు కార్యక్రమాలకు డబ్బులు లేవని చెప్పడంతో రైతులందరం కలిసి 2 రోజులుగా ఇక్కడ శ్రమదానం చేస్తూ ఎకరాల వారీగా కొన్ని డబ్బులు వసూలు చేసుకొని జేసీపీ తోటి ఆ బస్తాలు వేసుకుంటూ కట్ట వేసుకుంటూ చేయడం జరుగుతుంది. ఈ ఆయకట్టు దాదాపుగా 5,000 ఎకరాల వరకు ఇక్కడ నుండి మొదలుకుంటే పాతార్లపల్లి వరకు 5 కిలోమీటర్ల మేర ఈ వెంకటేశ్వర నేల ఉంది. దీని కింద దుబ్బతుము, కుమరోళ్ళ బుర్రతుము, వడ్లతుము, యాదవరాడి కుంటతుము, శంచానల్ కాలువ ఇక్కడ నుండి రావణపాలెం చేరు మొదలు పెడితే ఇలా మల్యాల ఎల్లమ్మగుడి వరకు, అదేవిధంగా లక్మాజిపల్లె కొనకండ్ల కూడా పొర్రుమతడి, మల్యాల 2 తుమ్ములు, చింతల చెరువుకు ఈ కాలువ ద్వారా నీళ్ళ సప్లై జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్యాక్ వాటర్ ఈ మత్తడి నుండి సెటర్ దించినట్టయితే బ్యాక్ వాటరు కనగర్తి వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు బ్యాక్ వాటర్ ఆగి ఆ పైన రైతులు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మా పొలాలు నాట్లేసి 2 నెలలు జరుగుతుంది. ఈ తెగిపోయి 15 రోజులు అవుతుంది. పొలాలు నెర్రబట్టి వలిపోతున్నాయి. మీ ఎవరిని సంప్రదించినా దీని మీద డబ్బులు లేవంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా 2-3 రోజులు కష్టపడి ఇక్కడ శ్రమదానం చేస్తూ ఈ గండిని పూడ్చడం జరుగుతుంది. మా వినతి ఏంటంటే దీన్ని శాశ్వతమైనటువంటి నిర్మాణం చేపట్టి ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు రావాలన్నట్టు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా మేమందరం కూడా ప్రార్థిస్తున్నామని ఈ విధంగా కోరుకుంటున్నాం. అది